సార్లు జైలుకి వెళ్ళి వచ్చారు. వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఇంకా ఏ జైలుకి వెళ్ళారు? ఫస్ట్ సంగారెడ్డి జైలా? సంగారెడ్డి జైలు, తర్వాత సంగారెడ్డి జైలు, తర్వాత చంచల్గూడ తర్వాత చల్లపల్లి, ఈ 3 జైలు సార్. మరి 200 దొంగతనం చేసిన కాజా భాష ఎందుకు మారాలనుకున్నాను, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాను? ఇప్పుడు దాకా చేసుకున్నది మస్తు అయిపోతుంది సార్ నాకు. ఇప్పుడు రేపటికి ఇవాళ మంచిగా ఉన్నా ఇంకా 4 దొంగతనాలు చేసుకుంటాను నేను, మంచిగా తాగుతా తింటా. ఇక ఏజ్ అయిపోయాక ఏం చేయాలి? ఏం చేయలేదు, కుదరదు నాకు అని. నేను ఉన్నత క్లాస్లో పోయిన తర్వాత వాళ్ళ ఒక గోల్ సెట్టింగ్ ఉంటుంది సార్. అలా ఆ గోల్ సెట్టింగ్లో గీతలు గీయమని అని చెప్తారు వాళ్ళు. చెప్పిన తర్వాత గీతలు సరిగా గీస్తే మనం సరిగా సెట్ అవుతారు. ఆ గీతలు వంకర తింకర కొడితే అది కామన్ తీసి పడేస్తారు వాళ్ళు. ఆ గోల్ సెట్టింగ్లో నేను పోయి ఆ గీతలు గీస్తే అది డైరెక్ట్ ఈ గీతలు మంచిగా ఉన్నాయని చెప్పిండు. బీనా మేడమే పెట్టింది అది. అట్లా బయటికి వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఆమె మంచిగా ఒక 6 నెలలు పని చేసిన సార్. ఇక్కడ పని చేసిన తర్వాత సార్తో పోయినా, ఏ సార్ దగ్గర? సైదా సార్తో పోయి సార్ ఇట్లా పెళ్లి చేసుకుంటున్నా అని చెప్తే నువ్వు చెప్తే ఎట్లా నమ్ముతాం మేము అని వాళ్ళు కూడా చెప్పారు. అంటే లేదు సార్, మా అమ్మని తెస్తా కావాలంటే, లేకపోతే పెళ్లి కార్డు కూడా తెస్తాను నేను అని చెప్తే అప్పటికే వాళ్ళు ఈ పిల్లని చూసుకున్నాం సార్. మేము చూసుకున్న తర్వాత అక్కడికి మా అమ్మని తీసుకొని పత్రిక తీసుకొని పోయినాం సార్. కాదు, 25 సంవత్సరాలు దొంగతనం చేస్తున్న కాజా భాష మారడు అనుకున్న భాష ఒకేసారి మారాడు, పెళ్లి చేసుకుంటాను అనగానే మీ అమ్మగారు ఏమన్నారు? సంతోషించింది సార్. ఇప్పుడు వీడు తాగుతలేడు, పంపులో పని చేస్తుండు, నెలకు 15,000 సంపాదిస్తుండు, మంచిగా ఉంటుండు. నేను ఉండే బస్తీలో కూడా చంపపేటలోనే ఉంటుంది సార్. నా ఉండే బస్తీలో కూడా ఏదో తాగుతా అంటే అంత ఎక్కువ కూడా తాగా సార్. ఏదో ఒక శీషా కళ్ళు తాగి పోయి చక్కగా, అది నిద్ర గురించి తాగాలని నాకు షోకు లేదు సార్. అది మానేసినది, షోకులు గీకులు అన్నీ మానేసిన. ఒక శీషా కళ్ళు తాగిపోయి వాడు మస్తులో వండుకుంటా సార్. ఇప్పుడు దొంగతనం చేసేటప్పుడు భయం ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ భయమే లేదు. నేను చేస్తేనే లేదు, నాకు భయమే లేదు. నైట్లో పొద్దున పూట 6 గంటలకు పోతా, 6 గంటలకు పోయి ఏం పని నాకు గాలి నింపుకుంటా వస్తా. 2 గంటలకు డ్యూటీ దిగుతా, చక్కగా ఇంటికి వచ్చేస్తాను. పెళ్లి చేసుకుంటా ఉంటే జైలు అధికారులు మీకు సహకరించారా? అవును సార్. వీళ్ళందరూ అందరి దగ్గర పోయినా సార్. వాళ్ళు కూడా ఒక పిటిషన్ ఇచ్చిన, ఆల్రెడీ కార్డు కూడా ఇస్తే అప్పుడు సంతకాలు పెట్టి 50,000 లోన్ ఇప్పించారు. నాకు లోన్ ఇచ్చారు. 50,000 కొన్ని మా అమ్మ అక్కడక్కడ అప్పు చేసి అవి 1,50,000 ఏమో అప్పు చేసింది సార్. చేసి సొంత ఇల్లు కూడా లేదు సార్, కిరాయి ఇల్లు మాది. నాకు 3 చెల్లెలు ఉన్నారు. వాళ్ళ గోల్డ్ గీళ్ళు అది కొంచెం గిరి పెట్టి అక్కడిక్కడ గిరి పెట్టి పిల్లనిచ్చి ఇక పెళ్లి చేశారు సార్. ఆ అమ్మాయికి తెలుసా మీరు దొంగని సార్? గతంలో మీరు దొంగతనం చేశారని ఆమెకు తెలుసా? అంటే తెలుసు, కాకపోతే మారిపోయిందని తెలుసు. మళ్ళీ ఆ విషయం చెప్పారు ఆమెకి? మా బావ చెల్లెలే సార్ ఆమె. మా బావ చెల్లెలే ఆమె. అయితే ఇప్పుడు మా బావకైతే మొత్తం తెలుసు. అయినా కానీ ఇప్పుడు మారిపోయాడు కదా, మంచిగా ఉన్నాడు కదా అని ఆ ఉద్దేశంతో పెళ్లి చేసేస్తాను. ఇప్పుడు ఎలాగుంది మీ జీవితం? ఇప్పుడు సుఖంగా ఉన్నాం సార్. టైం టు టైం తింటున్నా, టైం టు టైం తాగుతున్నాం పడుతున్నాం. హ్యాపీగా ఉంది సార్ జీవితం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch